Pranit Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. దయాకారుణ్య రూపాయ ప్రహ్లాద వరదాయ చ నీలగిరి నివాసాయ నారసింహాయ మంగళం అంకుటిత దయాసింధో కంఠీరవ ముఖాయ చ నీలగిరి నివాసాయ నారసింహాయ మంగళం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం నెల్లూరు జిల్లాలో వింజమూరు మండలంలో నల్లగొండ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి దేవస్థానం. మా దేవాలయంలో శివాయ శివరూపాయ విష్ణువే అని శివకేశవులకు భేదం లేకుండా కింద శివుడు పైన లక్ష్మీ నరసింహస్వామి ఉండటం విశేషం. అలాగే మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. వైశాఖ మాసంలో ద్వాదశి నుండి నవాన్నిక దీక్షతో మా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగటం చాలా విశేషకరం. ఇక్కడ చోర సంహారం అనేటువంటి కార్యక్రమం ఈ బ్రహ్మోత్సవాల్లో జరుగుతుంది. లక్ష్మీదేవికి నరసింహస్వామికి పరుగు పందాల వేట కూడా మా దేవాలయంలో జరుగుతుంది. ఈ పరుగు పందాల వేటకు సుమారు 10,000 మంది జనం వచ్చి ఈ చోర సంవాదం అరకలతో పనే కార్యక్రమంలో పాల్గొంటారు. స్వామికి నరసింహస్వామికి అమ్మలకు పరుగు పందాల వేట జరుగుతుంది. ఎవరు ముందు వస్తే ఆ ఊరిలో ఆ సంవత్సరం అమ్మని కనుక వస్తే డబ్బులు వచ్చేటువంటి పంటలు ఎక్కువగా పండుతాయి. అదే నరసింహస్వామి కొండ మీదకి వస్తే ఓన్లీ ఒరే పండుతుందని ఇక్కడ ప్రజలకు చాలా నమ్మకం. అందువల్ల మా దేవాలయంకి విశేషమైన చరిత్ర ఉన్నది. నీలగిరి పర్వతం నల్లగొండ గ్రామంలో పెంచేస్తున్నటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీదేవి భూదేవి సహిత లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు నుండి మొదలుకొని 17వ తారీఖు వరకు బ్రహ్మాండంగా మేము ఇక్కడ దేవస్థాన ధర్మకర్తల మండలి తరఫున చేయబోతున్నాం. దీనికి సంబంధించినటువంటిది దేవస్థానం తరఫున ఎండోమెంట్ వారి తరఫున ఈవో శాంతయ్య గారు, తర్వాత ధర్మకర్తల మండలి తరఫున నేను కానీ మా సభ్యులందరం కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈరోజు సాయంత్రం నుంచి అంకురార్పణతోటి ప్రోగ్రాం కార్యక్రమాలు మొదలుకొని రేపు ధ్వజారోహణం, తర్వాత 11వ తారీఖు నాడు హనుమంత సేవ, 12వ తారీఖు నాడు గరుడ సేవ, 13 సాయంత్రం గజోత్సవం, 14 ఉదయాన్నే కళ్యాణోత్సవం, 14 సాయంత్రం ఆయా గజ మహోత్సవాలు ఉంటాయి. ఆ రోజు దాదాపుగా 20-25 వేల మంది భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల భక్తులు ఆ రోజు 14వ తారీఖు సాయంత్రం రావడం జరుగుతుంది. అదేవిధంగా మన ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు కాకర్ల సురేష్ గారు, మన మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు ఎంపీ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా 14 సాయంత్రం వారి కార్యక్రమాలకి వచ్చున్నారు. దేవస్థానం తరఫున మేము వారందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మరించి వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి అలకలదోపు కార్యక్రమం కూడా 15 ఉదయం ఇక్కడ మా దేవస్థానం ప్రాంగణంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ విధంగా విశిష్టమైనటువంటి బ్రహ్మోత్సవాలని పోయిన సంవత్సరం కొన్ని కారణాల వల్ల జరిపించలేకపోవడం జరిగింది, కుంభాభిషేకం కార్యక్రమాల వల్ల. ఈ మధ్య కాలంలోనే మా దేవస్థానంలో కుంభాభిషేకం జరిపించుకోవడం జరిగింది. ఆ కుంభాభిషేకం తర్వాత మొదటి బ్రహ్మోత్సవాలకి ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. మేము ప్రత్యేకించి నేను ఇంతకుముందు 3 సంవత్సరాల కిందట ఒక పర్యాయం ఇక్కడ చైర్మన్గా చేయడం జరిగింది. మా కార్యక్రమ పీరియడ్లో కళ్యాణ మండపం కానీ, తర్వాత అక్కడి నుంచి అన్నదాన సముదాయాలు, కొన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలం ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వారు కూడా టేకప్ చేయడం జరిగింది. తర్వాత అంతకుముందు ఉన్నటువంటి ఎల్పి మాలకొండారెడ్డి గారు, వెంకటేశ్వర నాయుడు గారు, అంటే బయట నుంచి వచ్చినటువంటి మేము ఇక్కడ దేవుని మీద ఉన్నటువంటి భక్తితోటి ఇక్కడ రావడం, ధర్మకర్తలుగా ఉండి మా యొక్క చేతనైన కాడికి దేవస్థానాన్ని డెవలప్ చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. ఈ యొక్క ఆహ్వానాన్ని, విన్నపాన్ని మన్నించి సకల భక్తులు కూడా రాబోయేటటువంటి 9 రోజులలో మా దేవస్థాన ప్రాంగణంలో జరగబోయేటటువంటి ఈ అంగరంగ వైభవమైనటువంటి బ్రహ్మోత్సవాల్ని తిలకించండి, పార్టిసిపేట్ చేయండి. స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా పూజారి గారు చెప్పినట్టుగా ఈ దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉన్నది. నేను కష్టాల్లో ఉన్నాను, స్వామి నన్ను రక్షించని చెప్పి ఎటువంటి భక్తుడైనా, ఎటువంటి ఆందోళనలో ఉన్నటువంటి భక్తుడైనా కానీ ఇక్కడికి వచ్చి స్వామి దగ్గర మనసారా వారిని స్వామిని
ఇక్కడ పూజించి కోరికలు కోరుకున్నప్పుడు తప్పకుండా స్వామివారి యొక్క కష్టాలని తీర్చేటటువంటి చరిత్ర మేము ఎంతోమంది విషయంలో చూసాం. అటువంటిది కొంతమంది ముస్లిం భక్తులు, కొంతమంది క్రిస్టియన్ భక్తులు కూడా స్వామివారికి వచ్చి మొక్కులు అక్కడ మొక్కి తర్వాత వారి యొక్క కోరికలు నెరవేరిన తర్వాత వారు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకున్నటువంటి సందర్భాలు, అదేవిధంగా వాళ్ళు ఎంతో విలువైనటువంటి కానుకలు స్వామికి సమర్పించేటువంటి సందర్భాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మాలాంటి మేము ఎక్కడో సుదూర హైదరాబాదు, చెన్నై లాంటి ఉన్నటువంటి భక్తులను కూడా వచ్చి ఈరోజు ఇంత దూరం వచ్చి స్వామివారి కోసం ఈ విధంగా పాటుపడుతున్నామంటే తప్పకుండా స్వామివారి యొక్క మహిమ తప్ప ఇంకేమి కాదు. కాబట్టి ఈ ఉదయగిరి తాలూకా కానీ నెల్లూరు జిల్లా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రభావంతో మొత్తం దేశం మొత్తం మీద కూడా మా యొక్క దేవస్థానం యొక్క పేరు ప్రతిష్టలు మేము వ్యాప్తి చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడున్నా కానీ ఈ దేవునికి సంబంధించినటువంటి అభిమానం ఉన్న భక్తులందరూ కూడా రావాలి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.